ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. లేవియాకాండము 20వ అధ్యాయము 8వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వల్లను మీరు సత్యమును నమ్ముట వల్లను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్దులమై ఉన్నాము. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవల్లని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వల్లనను మా పత్రికా వల్లనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యముందును ప్రతి సద్వాక్యముందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. సహోదరి సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. నమ్మిన వాళ్ళు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని నీవేర్పరచుకొని ఉన్నావని, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న బలహీనులైన వారిని నీవేర్పరచుకొని ఉన్నావని, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని నీవేర్పరచుకొని ఉన్నావని తెలియజేశావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము నీ కట్టడలను ఆచరించి వాటిని అనుసరించి మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నిలకడగా ఉంటూ మాకు బోధింపబడిన విధులను చేపడుచు ప్రతి కార్యమందును ప్రతి సత్వాక్యమందును స్థిరపరచబట్టుకు కృపచూపమని, ప్రత్యేకమైన ప్రజగా మాలో ప్రతి ఒక్కరిని నీవే మార్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.